హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్లో ఉన్నాం. దాంట్లో మనకి బడ్జెట్ అనే కాన్సెప్ట్ని మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రొడక్షన్ క్లాస్ అనేది చూడడం జరిగింది. అంటే బడ్జెట్ యొక్క చరిత్ర ఏంది, బడ్జెట్ని ఏ విధంగా ప్రవేశపెడతారు, రైట్, బడ్జెట్కి సంబంధించిన వివరాల్లో మనకి ఇంట్రొడక్షన్ క్లాస్లో అనేది చూడడం జరిగింది. అట్లా విధంగా ఈ క్లాస్లో మనము బడ్జెట్ కాన్సెప్ట్స్ అనేది చూస్తాం. ఈ బడ్జెట్ కాన్సెప్ట్స్ అనేది అర్థమైతేనే మనకు బడ్జెట్ గురించి వివరంగా మనకి ఏ పదజాలం వచ్చినప్పుడు కూడా ఇది మనకి అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనము బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు చాలా కొత్త కొత్త పదజాలం అనేది, టర్మినాలజీ అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ అనేది అర్థమైనప్పుడే మనం ఆ పదజాలాన్ని అర్థం చేసుకొని, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఈ బడ్జెట్ అంటే దీనికి సంబంధించిన లెక్కలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మనం చూడొచ్చు, రైట్. ఇంకొక విషయం ఏంటంటే మనము ఇర్రెగ్యులర్గా క్లాసెస్ అనేది అప్లోడింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఉన్న సమయభావం వల్ల ఆ ఇర్రెగ్యులర్ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. నాకున్న టైం అడ్జస్ట్ చేసుకోలేక ఇప్పటి నుంచి నేను కొంత రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. మనము ఈ క్లాస్లో మాత్రం బడ్జెట్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. బడ్జెట్ కాన్సెప్ట్లో భాగంగా మనకి చెప్పుకున్నాం బడ్జెట్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే రాబడి కావచ్చు, వ్యయం కావచ్చు, దానికి సంబంధించిన ఒక కోశ నివేదికను ఒక లిఖితపూర్వకంగా రాసుకుంటే మనం బడ్జెట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, అదేవిధంగా 21-22లో భాగంగా మన నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి పేపర్లెస్ బడ్జెట్ని ప్రవేశపెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకున్నాం, రైట్. పేపర్లెస్, సాఫ్ట్ కాపీ. ఓకే, అట్లా బడ్జెట్లో మనకు చాలా రకాల మార్పులు వచ్చినాయి. దాని చరిత్ర గురించి చూడడం జరిగింది, రైట్. ఇప్పుడు బడ్జెట్కు మనం ఏమని చెప్పుకున్నాం, రాబడి కావచ్చు, ఖర్చు కావచ్చు. ఓకే, అదేవిధంగా ఇట్లా మనం మొత్తం రాబడి అని, అదేవిధంగా మొత్తం వ్యయం అని, ఈ మొత్తం రాబడిని మళ్ళీ రెవెన్యూ రాబడి అని చెప్దాం. రెవెన్యూ రాబడి ఏంటో ఇప్పుడు మనం ఈ క్లాసులో నేర్చుకునే టర్మినాలజీనే. అదేవిధంగా మూలధన రాబడి అని, ఈ మొత్తం వ్యయం కూడా రెవెన్యూ వ్యయం, అదేవిధంగా మూలధన వ్యయం. ఓకే, మరి ఈ రెవెన్యూ రాబడిలో కూడా పన్నులు, అదేవిధంగా పన్నేతర రాబడి, పన్నుల రాబడి, పన్నేతర రాబడి. ఈ పన్నుల్లో భాగంగా మళ్ళా ప్రత్యక్ష పన్నులు, మళ్ళా పరోక్ష పన్నులు. ఓకే, మనం ప్రత్యక్ష పన్నులు ఏవి, పరోక్ష పన్నులు ఆల్రెడీ క్లాస్ చేసుకున్నాం, రైట్. ఈ పన్నేతర రాబడి అంటే ఏందో మనం చూస్తాం. ఓకే, ఈ మూలధన రాబడి అంటే ఏందో చూస్తాం, రెవెన్యూ వ్యయం అంటే ఏందో చూస్తాం, మూలధన వ్యయం అంటే ఏందో చూస్తాం. ఇవన్నీ టెర్మినాలజీ, ఇవన్నీ మనకు అర్థమైతేనే దానికి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన కాన్సెప్ట్ అనేవి మనం చూడొచ్చు, రైట్. ఇప్పుడు 1 by 1 మనం ఒక్కొక్క కాన్సెప్ట్ని చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవి అర్థమైతేనే మనకు బడ్జెట్ అనే కాన్సెప్ట్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కొక్క దాని గురించి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకు ప్రవేశపెట్టేదే కాబట్టి ప్రతి బడ్జెట్లో ఈ టర్మినాలజీ కనబడుతుంది. ఈ టర్మినాలజీ అర్థమైతేనే మనం బడ్జెట్ అనే టాపిక్ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ మనము ఏమని చెప్పినామంటే రెవెన్యూ రాబడి అని చెప్పేసి మాట్లాడినాం. రెవెన్యూ రాబడి రెవెన్యూ రాబడి అంటే ప్రస్తుతానికి ఏదైతే ప్రభుత్వాన్ని యొక్క పరిపాలనకు అనుగుణంగా ఏవైతే ఆదాయం, ఓకే, ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉంటాయి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఏమన్నాం మనం, పన్నులు. ఎస్, ప్రతిదానికి ట్యాక్స్ ఉంటుంది. వస్తువులకు కావచ్చు, సేవలకు కావచ్చు. ఓకే, అదేవిధంగా పర్సనల్ ఇన్కమ్ సంబంధించిన ట్యాక్సెస్ కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన సంస్థలకు ట్యాక్సెస్ కావచ్చు. ఈ విధంగా ప్రతి దాని మీద మనకి ట్యాక్సెస్ అనేది ఉన్నది, పన్నులు అనేవి ఉన్నాయి. ఈ పన్నులు మరి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ప్రభుత్వానికి రాబడి కిందనే, రైట్. మనం ట్యాక్సెస్ పే చేస్తే ప్రభుత్వానికి రాబడి అవుతుంది. దాన్ని మనం రెవెన్యూ రాబడి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఫైనల్గా మనం జిఎస్టీ గురించి కూడా చెప్పుకున్నాం. టాప్లో ఏది ఉంటుంది అంటే పన్నుల్లో జిఎస్టీ ఉంటుంది. అది స్టేట్కి సంబంధించి అయితే జిఎస్డిపి. ఓకే, ఈ జిఎస్టీ అంటాం మనం దాన్ని, రైట్. ఓకే, అట్లా పన్నేతర రాబడి. ఇప్పుడు పన్నుల గురించి చూసినాం కదా, పన్నులకు సంబంధించి రెవెన్యూ రాబడి అంటున్నాం. పన్నేతర రాబడి, మరి పన్నేతర రాబడి ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. ఇది ఎట్లా ఉంటుందంటే పిఎస్యుల లాభాలు లేదా డివిడెండ్లు. లాభాలు అంటే తెలుసు మనకు, డివిడెండ్లు అంటే కూడా తెలుసు, ఆల్రెడీ మనం క్లాస్లో చూసినాం. డివిడెండ్లు అంటే ఏం లేదు, వాటాదారుల యొక్క షేర్లు అంతే, రైట్. పిఎస్యుల లాభాలు. పిఎస్యులు అంటే ఫస్ట్ మనకి పబ్లిక్ సర్వీస్ యూనిట్స్, అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కావచ్చు, వాటికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఓకే, పరిశ్రమలు కావచ్చు, వాటికి సంబంధించిన లాభాలు లేదా డివిడెండ్లు అంటే షేర్స్, బెనిఫిట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, పిఎస్యులకు సంబంధించి గవర్నమెంట్దే కాబట్టి పిఎస్యుల లాభాలు, డివిడెండ్లు వాటికి పన్నేతర రాబడి కింద వస్తాయి. అదేవిధంగా వడ్డీ రాబడులు, రైట్. వడ్డీ రాబడులు అంటే ప్రభుత్వం కొంత రుణాలు కూడా ఇస్తుంది. రుణాలు ఇచ్చినప్పుడు వాటి మీద వడ్డీ అనేది వసూలు చేస్తుంది. అది వడ్డీ రాబడుల కింద వస్తుంది మనకి పన్నేతర రాబడి. ఆ పన్నేతర రాబడి దేని కింద ఉందంటే రెవెన్యూ రాబడి కింద ఉంది, రైట్. రెవెన్యూ రాబడి.
ఇట్లా మనకి విదేశాల యొక్క గ్రాంట్లు కావచ్చు, విదేశీ గ్రాంట్లు, ఓకే, అదేవిధంగా విరాళాలు, రైట్. విదేశీ యొక్క గ్రాంట్లు లేదా విరాళాలు మనకు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు లేకుండా ఆపద సమయంలో అత్యవసర పరిస్థితుల్లో మనం కూడా కొంత విదేశీ గ్రాంట్లు అనేది విదేశాలకు ఇస్తాం, విదేశాలు కూడా మనకు కొంత గ్రాంట్లు లేదా విరాళాలు అనేది ఓకే సమయానుకూలంగా అవసరానికి అనుగుణంగా గ్రాంట్లు లేదా విరాళాలు అనేది తీసుకోవడం లేదా ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇట్లా విదేశీ గ్రాంట్ మనం రిసీవ్ చేసుకుంటాం, విరాళాలు కూడా రిసీవ్ చేసుకుంటాం. ఇట్లాంటి వాటిని కూడా మనము రెవెన్యూ రాబడి కింద చూస్తున్నాం. ఒకటి పన్నులు, రెండోది పన్నేతర రాబడి. పన్నేతర రాబడి. పన్నుల్లో కూడా మనకు పరోక్ష పన్నులు అని ప్రత్యక్ష పన్నులు అని ఉన్నాయి. ఓకే, దాని గురించి మనం ఆల్రెడీ క్లాస్ చేసుకోవడం జరిగింది, రైట్. ఈ విధంగా పన్నులు పన్నేతర రాబడిని కలిపి మనము రెవెన్యూ రాబడి కింద చూస్తున్నాం, రైట్. కన్ఫ్యూజ్ కావద్దు, ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోయిన కొద్దీ మనకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. దానికి క్లియర్గా ఉండాలి, రైట్. రెవెన్యూ రాబడి తర్వాత మనకి నెక్స్ట్ మూలధన రాబడి. ఈ మూలధన రాబడిలో రెవెన్యూ రాబడి అంటేనేమో ప్రస్తుతానికి ఏవైతే వస్తున్నాయో దాన్ని పన్ను లేదా పన్నేతర రాబడిని మనం రెవెన్యూ రాబడి అంటే, ఈ మూలధన రాబడికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని రుణాలు ఉంటాయి. ఓకే, రుణాలు అనేది తీసుకుంటుంది. అట్లా రుణాల సేకరణ. మరి రుణాల సేకరణ రాబడి ఎట్లయిద్ది అంటే, అవును మనం ప్రస్తుతానికి పర్సనల్గా కావచ్చు, ఒక సోషల్గా కావచ్చు, మనం ఒక రుణం సేకరించినప్పుడు ప్రస్తుతానికి అది మనకి రాబడి కిందనే వస్తుంది. అట్లా మూలధన రాబడి అంటారు దాన్ని. అట్లా ప్రభుత్వానికి కూడా రుణాలు సేకరిస్తాయి కాబట్టి దాన్ని మనం రుణాల సేకరణ కూడా మూలధన రాబడి కింద వస్తుంది. అదేవిధంగా రుణాల పునర్వసూళ్ళు, రైట్. ఈ రుణాల పునర్వసూళ్ళు కూడా మనకి అంటే రుణాలు ఇచ్చినప్పుడు తిరిగి వసూలు చేస్తాం కదా, అట్లా రుణాలు ఇచ్చి తిరిగి వసూలు చేయడం కూడా మనకి దేని కిందకి వస్తుంది అంటే మూలధన రాబడి కిందకి వస్తాయి. అదేవిధంగా ఆస్తుల అమ్మకం. మరి ఈ ఆస్తుల అమ్మకం అనేది ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఆస్తులు ఉంటాయి. ఓకే, అట్లాంటి ఆస్తులని అమ్మినప్పుడు కూడా దానికి రాబడి అని వస్తుంది. ఓకే, మరి దీన్ని చూడాలి. ఒకటి ఏంటంటే మనకి డిఫరెన్షియేట్ చూసుకోవాలి, ఏవి మూలధన ఏవి రెవెన్యూ అనేది చూసుకోవాలి. ఇవి సంబంధించిన రుణాల సేకరణ మనకి మూలధన రాబడి కింద వస్తుంది, రుణాల పునర్వసూలు కూడా మూలధన రాబడి కింద వస్తుంది, ఆస్తుల అమ్మకం కూడా మూలధన రాబడి కింద వస్తుంది. అదేవిధంగా పెట్టుబడుల ఉపసంహరణ లేదా డిజిన్వెస్ట్మెంట్ ఉపసంహరణ అంటే మనము గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉంటాయి, రైట్. పిఎస్యూలు అని చెప్పుకున్నాం. అటు లాభాలు డివిడెండ్లు అయితేనే మనం రెవెన్యూ రాబడి కింద చూస్తున్నాం. మరి వీటిని ఒకవేళ ఆ సంస్థలనే అమ్మకానికి పెట్టుబడుల ఉపసంహరణ చేస్తే అంటే అమ్ముకున్నాడు అనుకోండి, ప్రభుత్వ కంపెనీలు అమ్ముకున్నప్పుడు మనకి పెట్టుబడుల ఉపసంహరణ లేదా డిజిన్వెస్ట్మెంట్ అని చెప్పేసి, ఎందుకంటే కంపెనీలు కొన్ని నష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకుంటే అది లాభాల వాట ఎక్కువ లేనప్పుడు కావచ్చు, ఇట్లాంటివి మనము ఉన్న ఆస్తులని అమ్ముకోవడం జరుగుతుంది అట్లా కంపెనీలకు సంబంధించి. ఓకే, దాన్ని మనం పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. అట్లా పెట్టుబడుల ఉపసంహరణ చేసినప్పుడు అమ్ముకున్నప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఆదాయం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మనము మూలధన రాబడి కింద చూస్తాం. ఇట్లా ఈ విధంగా మనము ఏవైతే ఉన్న రుణాల సేకరణ కావచ్చు, రుణాల పునర్వసూలు కావచ్చు, ఆస్తుల అమ్మకం కావచ్చు, పెట్టుబడుల ఉపసంహరణ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకి మూలధన రాబడి కింద వస్తుంది. ఓకే, ఇక్కడ డిఫరెన్షియేట్ గుర్తుపెట్టుకోవాలి. మూలధన రాబడి వేరు, అదేవిధంగా రెవెన్యూ రాబడి వేరు, రైట్. ఇవన్నీ మనం జనరల్ గురించి చూడండి. పెట్టుబడుల ఉపసంహరణ అనేది కంపెనీలకు సంబంధించి, ఆస్తుల అమ్మకం అనేది గవర్నమెంట్ ఆస్తులకు సంబంధించిన అది అమ్ముతే వస్తుంది. అదే పెట్టుబడుల ఉపసంహరణ కింద చూస్తే పిహెచ్లో లాభాలు డివిడెండ్లు అనేది మనకి రెవెన్యూ రాబడి కింద వస్తుంది. అదేవిధంగా రుణాల పునర్వసూలు, ఇక్కడ ఏంటంటే మూలధన అన్నప్పుడు ఏదైనా కానీ గతానికి సంబంధించి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి, కీ పాయింట్. మూలధన అంటే గతానికి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు చూడు, పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఆల్రెడీ ఉన్న కంపెనీని అమ్ముతున్నారు, అది పెట్టుబడుల ఉపసంహరణ. లేదు ఆస్తుల అమ్మకం, ఆల్రెడీ ఉన్న ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనం అమ్ముతున్నాం, అది కూడా ఓల్డ్దే, పాతదానికి సంబంధించి, గతానికి సంబంధించి. రుణాల పునర్వసూలు అంటే గతంలో ఇచ్చిన రుణాలను ఇప్పుడు వసూలు చేస్తున్నది, రైట్, గతానికి సంబంధించింది. సో ఇది రుణాల సేకరణ. అంటే రుణాల అంటే రుణం అంటేనే మన గతానికి సంబంధించింది, అంటే భవిష్యత్తుకు సంబంధించి, గతం లేదా భవిష్యత్తు సంబంధించి. రుణాల సేకరణ అనేది ఇప్పుడు తీసుకుంటున్నాం కావచ్చు, కానీ భవిష్యత్తులో మళ్ళీ దాన్ని కట్టాల్సి ఉంటుంది. ఇంతటితోనే అయిపోదు, ఇక్కడితోనే అయిపోతే దాన్ని మనం రెవెన్యూ కింద చూసుకోవాలి, ప్రస్తుతానికి మాత్రమే. లేదు గతంతో కానీ భవిష్యత్తు కానీ సంబంధం ఉన్నదంటే అది మూలధన కింద చూసుకోవాలి. ఇదే లాజిక్. అంటే మనం చెప్పిన ఈ 4 ఎగ్జాంపుల్సే మనకు క్వశ్చన్స్ పడతాయి అనేది కాదు, కాకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏంటంటే గతంతో కానీ భవిష్యత్తుతో కానీ లింకప్ అయి ఉంటే అది మూలధన రాబడి కింద, ఓకే, మూలధన కింద కాన్సెప్ట్. లేదు ఓన్లీ ప్రస్తుతానికి సంబంధించిన, ఇప్పుడు పన్నులకు సంబంధించి ప్రస్తుతమే,
గతంలో అది గతం కానీ భవిష్యత్తు కానీ సంబంధం లేదు, ఇప్పుడే అయిపోతుంది. అంటే మనం ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ప్రతి వస్తువు మీద ట్యాక్స్ వేయడం, ఇట్లాంటి ఓన్లీ పనులకు సంబంధించి ఓన్లీ ప్రస్తుతానికి సంబంధించి ఉంటాయి. పన్నేతర రాబడి చూసుకున్నప్పుడు కూడా బెనిఫిట్ అనేది ఈ సంస్థకి ఈ టైంలో వచ్చిన బెనిఫిట్, అంటే పిఎస్యూలో లాభాలు డివిడెండ్లు చెప్పుకున్నాం కదా, ఆ బెనిఫిట్ అనేది ఈ సంవత్సరం సంబంధించిన సంబంధమే ఉంటుంది. ఒక గతంలో అది ఎట్లా ఉన్నో తెలియదు, మనకి భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి మాత్రమే రెవెన్యూ అని చెప్పేసి అంటాం. అందుకే రెవెన్యూ అని చెప్పేసి, మూలధన అని చెప్పేసి అంటే రెవెన్యూ అంటే ప్రస్తుతానికి సంబంధించి, మూలధన అంటే గతం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ఈ రెండింటికి లింకప్ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి 4 మనకి మూలధన రాబడి కింద వస్తున్నాయి. రైట్, ఇంత క్లియర్గా ఎందుకు చెప్పడం అంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఇక్కడే ఉంటుంది. రెవెన్యూ రాబడి కావచ్చు, మూలధన రాబడి కావచ్చు. ఓకే, ఇవి 2 తర్వాత చూద్దాం మనం. రైట్, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం. ఇప్పుడు మనము రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. రెవెన్యూ రాబడి చూసుకున్నాము, ఇప్పుడు రెవెన్యూ వ్యయం చూస్తున్నాం. రెవెన్యూ వ్యయం అంటే ఏం లేదు, మనకు పరిపాలనకు సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే ఖర్చు చేస్తుందో, పరిపాలనకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఖర్చులు చేస్తుందో దాన్ని మనం రెవెన్యూ వ్యయం అనొచ్చు. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగుల జీతాలు. రైట్, ఇది మనకు రెవెన్యూ వ్యయం కిందనే వస్తుంది. అదేవిధంగా సబ్సిడీలు. రైట్, అదేవిధంగా వడ్డీ చెల్లింపులు. రైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వడ్డీ చెల్లింపులు. రుణాల పునర్వసూళ్ళు అన్నప్పుడు మూలధన రాబడి కింద వస్తుంది. లేదు, రుణం ఇచ్చినప్పుడు వడ్డీ మాత్రమే చెల్లిస్తా, అంటే రుణం సేకరణ చేసినప్పుడు రుణాల సేకరణ ఎక్కడ వస్తుంది, మూలధన రాబడి కింద. మళ్ళీ అక్కడ రుణాల సేకరణ మూలధన రాబడి అయితే ఆ రుణం మీద వడ్డీ చెల్లిస్తాయి కదా, ఆ వడ్డీ చెల్లింపులు దేని కింద వస్తుంది అంటే మన రెవెన్యూ వ్యయం కింద వస్తుంది. రైట్, ఇట్లా మనకు ఉచితాలు. ఓకే, ఉచితాలన్న సబ్సిడీలు అన్న. అదేవిధంగా సోషల్ సర్వీసెస్. ఓకే, సాంఘిక సేవలు అంటే చాలా రకాల సర్వీసెస్ అందిస్తుంది కదా గవర్నమెంట్ మనకి. అదేవిధంగా రక్షణ. ఓకే, రక్షణ 2 రకాలు ఉంటాయి, మనం చూస్తాం తర్వాత. ఓకే, సోషల్ సర్వీసెస్. ఇట్లా ప్రస్తుతానికి ఏవైతే ప్రభుత్వానికి ఖర్చులు ఉంటాయో వాటిని మనము రెవెన్యూ వ్యయం కింద చూస్తాం. రెవెన్యూ వ్యయం. ఉద్యోగుల జీతాలు ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే, సబ్సిడీలు ఎప్పటికప్పుడు స్కీమ్స్ సంబంధించిన ఇవ్వాల్సిందే, వడ్డీ చెల్లింపులు ఎప్పటికప్పుడు పే చేయాల్సిందే. ఓకే, ఉచితాలు అనేవి అంటే సబ్సిడీ కింద వస్తాయి. ఇవి కూడా ఉచితాలు అంటే స్కీమ్స్ సంబంధించినవి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా రొటేషన్ అయ్యేవి. సోషల్ సర్వీసెస్ రకరకాల సర్వీసెస్ అనేటివి చేస్తుంది మనకి. అట్లా రక్షణకు సంబంధించి కావచ్చు. ఓకే, ఆ విధంగా మనకి రెవెన్యూ వ్యయం అనేది మనకి ప్రస్తుతానికి సంబంధించిన ఖర్చుల గురించి రెవెన్యూ వ్యయం చెప్తుంది. ఇప్పుడు మనము మూలధన వ్యయం అంటే ఈ రెవెన్యూ వ్యయం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మూలధన వ్యయం గురించి చెప్పిన తర్వాత చెప్తాను నేను ఇంకో కాన్సెప్ట్. మూలధన వ్యయం. మూలధన వ్యయం. ఈ మూలధన వ్యయం ఏంటంటే మనం గతంతో కానీ భవిష్యత్తుతో కానీ సంబంధం ఉండాలని మూలధన రాబడి కింద చూసుకున్నాం. అట్లా మనకి గవర్నమెంట్ ప్రాజెక్టులు చాలా భారీ ప్రాజెక్టులు కడుతూనే ఉంటుంది. ఓకే, ఇట్లా ప్రాజెక్టులకు సంబంధించిన ఖర్చులు కావచ్చు. అదేవిధంగా పరిశ్రమల స్థాపన కావచ్చు. ఓకే, పెద్ద ప్రాజెక్టులు కడుతూ ఉంటారు, పెద్ద పరిశ్రమలు కూడా స్థాపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రాజెక్టులు, పరిశ్రమలు, అదేవిధంగా మనకి ఆస్తులు కొనుగోళ్ళు. ఓకే, గవర్నమెంట్ కూడా కొన్ని ఆస్తులు అనేవి ఉంటాయి, ఆస్తులు కొనుగోలు ఉంటుంది. ఓకే, అదేవిధంగా యంత్రాలు, పరికరాలు కొనుగోళ్ళు. ఓకే, అట్లా మనము ఇవన్నీ ఏంటంటే మూలధన రాబడి ఇప్పటికి సంబంధించి కాదు ఇది. ఓకే, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆస్తుల కొనుగోలు కావచ్చు, యంత్రాల పరికరాల కొనుగోలు కావచ్చు. ఇవి భారీ మొత్తంలో అయితే ఎట్ ద సేమ్ టైం ఇంతటితో అయిపోదు. ప్రాజెక్ట్ అనేది కట్టిన వెంటనే కొన్ని సంవత్సరాలు దానికి ఎక్స్పెండిచర్ ఉంటుంది, అదేవిధంగా అది భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటుంది. పరిశ్రమలు ఒకసారి స్థాపించాలంటే భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటుంది. ఆస్తుల కొనుగోలు చేసిన తర్వాత అది భవిష్యత్తుకు లింకప్ అయి ఉన్నది. ఎందుకంటే ఆస్తుల కొనుగోలు తర్వాత ఆస్తి ఎందుకు కొనుక్కుంటాం మనం, ఫ్యూచర్లో మనకి భవిష్యత్తు కోసం. యంత్రాలు పరికరాలు కూడా ఎందుకు కొనుక్కుంటామంటే మనకి భవిష్యత్తులో అవి కంటిన్యూగా వాటి మీద ఇన్కమ్ అనేది ఉంటుంది. అట్లా ఆస్తుల కొనుగోలు దానికి సంబంధించిన ఈ మూలధన వ్యయం అని చెప్పేసి చూడవచ్చు. అక్కడ రెవెన్యూ రాబడి కింద చూడండి, తక్షణమే రెవెన్యూ వ్యయం కింద చూడండి. ఎప్పుడైతే ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు మనం ఖర్చు పెట్టే వాటిని రెవెన్యూ వ్యయం అని చెప్పేసి చెప్పుకున్నాం. మూలధన వ్యయం అంటే భవిష్యత్తుకు సంబంధించి ఉంటుంది లింకప్. ఎందుకంటే ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఆస్తుల కొనుగోలు కావచ్చు, యంత్రాలు పరికరాలు కావచ్చు, ఇట్లాంటి సోషల్ సర్వీసెస్ సంబంధించిన ఆస్తులు క్రియేట్ చేసుకోవడం. ఓకే, మనం అక్కడ సోషల్ సర్వీసెస్ అని చెప్పినాం,
సాంఘిక సేవలకు సంబంధించిన ఆస్తులు కొనుగోలు చేయడం. ఓకే, సాంఘిక సేవలకు సంబంధించి ఆస్తులు కొనుగోలు చేయడం. ఓకే, ఇలాంటి అన్ని భవిష్యత్తుకి ఏదైతే సంబంధం ఉంటుందో వాటికి సంబంధించిన వ్యయమే మనము మూలధన వ్యయంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే రెవెన్యూ వ్యయానికి మరి దీనికి డిఫరెంట్ ఏంటంటే రెవెన్యూ వ్యయం అనేది ఆస్తులను సృష్టించదు. గుర్తుపెట్టుకోండి, ఆస్తులను సృష్టించదు. ఓకే, రెవెన్యూ వ్యయం అనేది ఆస్తులను సృష్టించదు, ఇది మాత్రం ఆస్తులను సృష్టిస్తుంది. మూలధన వ్యయం అనేది ఆస్తులను సృష్టిస్తుంది, అన్ని ఆస్తులే. ఓకే, రెవెన్యూ వ్యయం మాత్రం ఆస్తులను సృష్టించదు, ఓన్లీ అది తక్షణం జస్ట్ ఖర్చు మాత్రమే. జీతాలు అయినా, సబ్సిడీ అయినా, ఉచితాలు అయినా, ఓకే, రక్షణ వ్యయం అయినా. ఓకే, మళ్ళీ ఇంకొకటి ఇక్కడ రెవెన్యూ వ్యయము అండ్ రెవెన్యూ వ్యయం మూలధన వ్యయంలో చూసుకుంటే రక్షణకు సంబంధించి చెప్తాను కదా. ఈ రక్షణ అనేది ఎట్లా అంటే రెండు రకాలు ఉంటుంది. రక్షణ అనేది మామూలుగా జనరల్ సాధారణ సమయంలో లేదా శాంతి సమయంలో మనం చూస్తే ఇది రెవెన్యూ వ్యయం కింద చూస్తాం. రెవెన్యూ వ్యయం రక్షణ అనేది శాంతి సమయంలో. మరి అదేవిధంగా మనకి యుద్ధాల సమయం కూడా ఉంటాయి కదా, యుద్ధం వచ్చినప్పుడు కూడా ఖర్చు పెడుతుంది కదా గవర్నమెంట్. అట్లా ఆ యుద్ధ సమయంలో చూసుకుంటాం, దాన్ని మనం మూలధన వ్యయం అంటాం. యుద్ధం సంబంధించినవి అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఒకసారి యుద్ధం వచ్చిందంటే భవిష్యత్తులో దానికి సంబంధించిన లింకప్ ఉంటుంది. ఎందుకంటే దాని ఖర్చు భారీగా ఉంటుంది. ఆ భారీ ఖర్చు పెట్టినప్పుడు భవిష్యత్తులో అలాంటి ఖర్చు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ యుద్ధం అనేది కొన్నిసార్లు ముగిసే అవకాశం ఉంటుంది, కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అట్లా మూలధన వ్యయం అనేది యుద్ధం సమయంలో చూస్తాము, శాంతి సమయంలో రక్షణ ఖర్చుని రెవెన్యూ వ్యయంగా చూస్తాం. ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ వ్యయం అనేది ఆస్తులను సృష్టించదు, మూలధన వ్యయం ఆస్తులను సృష్టిస్తుంది. రెండోది రక్షణ విషయంలో శాంతి సమయంలో మేము రెవెన్యూ వ్యయంగా చూస్తాం రక్షణ ఖర్చుని యుద్ధ సమయంలో మాత్రం మూలధన వ్యయంగా చూస్తాం. ఇవి రెండు డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి మూలధన వ్యయం. ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు చాలా జాగ్రత్త కాన్సెప్ట్ పట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకి ప్రణాళిక వ్యయం. సింపుల్, మనకి ఏంటంటే ఇది మనకి 5 yearsకి ఒకసారి పంచవర్ష ప్రణాళికలు అనేవి మనకు ఉన్నాయి. ఓకే బిఫోర్ ఈ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనకి ఎవ్రీ ఇయర్ మనం బడ్జెట్ ప్లాన్ కొద్దీ ప్రవేశపెడతాం. ఇప్పుడు మనకు ప్రతి బడ్జెట్లో ఏ విధంగా ఉంటుందంటే ఓకే, ప్లాన్డ్ ఒకటి ఉంటుంది, అన్ప్లాన్డ్ ప్రణాళికేతర, ఓకే, ప్లానింగ్ లేనిది ఉంటుంది. ఇట్లా ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, రాబడి ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించిన బడ్జెట్ను ప్లాన్ ప్రకారం ప్రవేశపెడితే అది ప్రణాళిక వ్యయం అంటాం. ఓకే, ఏవైతే భవిష్యత్తులో ఈ సంవత్సర కాలంలో మనకు ఖర్చులను అంచనా వేసి ఒక బడ్జెట్ ప్రవేశపెడితే దాన్ని మేము ప్రణాళిక వ్యయం చెప్పేసి చెప్పుకుంటాం. మరి ప్రణాళికేతర వ్యయం ఈ పంచవర్ష ప్రణాళికల్లో భాగంగానే మనం కొంత మాత్రమే ప్లాన్ చేయగలుగుతాం. ప్రతిదీ ప్లాన్ చేసి మన ఖర్చు అనేది ప్రతిదీ ప్లాన్ చేసేటట్టు ఉండదు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఉంటాయి, అత్యవసర సమయాలు ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది కామన్గా ఉంటుంది, మన వ్యక్తిగతంగా ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ కూడా అదేవిధంగా ఉంటుంది. అట్లాంటి ఖర్చును మనం ఏమంటామంటే ప్రణాళికేతర వ్యయం అని చెప్పేసి కూడా అంటాం. అంటే కేటాయింపులు అనేది 2 రకాలు ఉంటాయి. ప్లాన్ చేసి ఏదైతే ఖర్చులు ఉంటాయో వాటిని మనం ప్రణాళిక వ్యయంగా బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నాం, కొంత బడ్జెట్ కేటాయిస్తారు. లేదు అట్లా ఎమర్జెన్సీ టైంలో మరి అమౌంట్ అనేది మనం ఖర్చు చేయాలి, ఎక్స్పెండిచర్ చేయాలి, కాబట్టి ప్రణాళికేతర వ్యయం కూడా మనకి దాని కొంత కేటాయింపులు అనేటివి ఉంటాయి. ఇట్లా ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయం కింద కూడా బడ్జెట్ కేటాయింపులు అనేటివి ఉంటాయి. ఏం లేదు, ప్లాన్ వేసుకొని అంచనా ప్రకారం మన ఖర్చుల కోసం కేటాయించుకుంటే దాన్ని ప్రణాళిక వ్యయం అని. ఎలాంటి ప్లాన్ లేకుండా అత్యవసర సమయంలో కావచ్చు, ఇతరత్ర సమయంలో కావచ్చు మనకి ఖర్చు అనేటివి ఉంటాయి, కాబట్టి దాన్ని మనము ప్రణాళికేతర వ్యయం అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు అయిపోయినాయి. ఇట్లా మనం చూస్తే ఈ రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం అయిన తర్వాత మనకి సంబంధించిన బడ్జెట్ అనేది ఎప్పుడైతే మనకి మనకి సంబంధించిన రాబడి ఉంటుంది, అదేవిధంగా వ్యయం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. రాబడులు 2 చెప్పుకున్నాం, రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. ఓకే, రెవెన్యూ రాబడి, మూలధన వ్యయాలు కూడా రెవెన్యూ వ్యయం, అదేవిధంగా మూలధన అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి వీటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు మేబీ. రైట్, అట్లా మనము రెవెన్యూను రాబడిని చూస్తే ఎప్పుడైతే రాబడి ఎక్కువ ఉండి వ్యయం అనేది తక్కువ ఉంటుంది అనుకోండి, దాన్ని ఏమంటామంటే మనము మిగులు బడ్జెట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. రైట్, మిగులు బడ్జెట్. లేదు రాబడి తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది, దాన్ని ఏమంటామంటే లోటు బడ్జెట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. లోటు బడ్జెట్. లేదు రాబడి వ్యయము 2 సేమ్ ఉన్నాయి, దాన్ని సంతులిత బడ్జెట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. తెలుసు, ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడినాం. రాబడి ఎక్కువ ఉంటేనేమో మిగులు బడ్జెట్, రాబడి తక్కువ ఉంటేనేమో లోటు బడ్జెట్, 2 సమానంగా ఉంటే సంతులిత బడ్జెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
మరి వీటి గురించి మాట్లాడితే ఇక్కడ మనం లోటు అని చెప్పేసి అన్నాం, రైట్. లోటు ఎట్లా ఉంది, వ్యయం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో రాబడి కంటే, అంటే ప్రస్తుత పరిపాలనకు అనుగుణంగా మనకి ఇన్కమ్ కంటే వ్యయం ఖర్చు ఎక్కువ ఉంటే దాన్ని మనం లోటు అంటున్నాం లేదా డెఫిసిట్ అంటాం. ఓకే, లోటు లేదా డెఫిసిట్. ఈ లోటు డెఫిసిట్ అనేది మనకి మామూలుగా 5 టైప్స్ ఉంటాయి, 5 రకాలు. ఈ 5 రకాల్లో మనం చూస్తే ఇక్కడ రాసిన నేను 5 టైప్స్లో ఒకటి రెవెన్యూ లోటు, రైట్. రెవెన్యూ లోటు. ఇక్కడ మనం రెవెన్యూ అని చెప్పేసి దేన్ని మాట్లాడుకున్నాం, ఏదైతే మనకు ప్రస్తుతానికి పన్నులు కావచ్చు, పన్నేతర కావచ్చు, రెవెన్యూ రాబడి అని చెప్పుకున్నాం. అదే రెవెన్యూ వ్యయం అని చెప్పుకున్నాం, అంటే ఏదైతే సబ్సిడీలు కావచ్చు, ఉద్యోగుల జీతాలు కావచ్చు, ఉచితాలు కావచ్చు, ఇట్లాంటి వాటి కోసం ఖర్చు చేసేదాన్ని రెవెన్యూ వ్యయం అంటాం. ఇట్లా రాబడిని వ్యయం అంటే ఇక్కడ ఏమవుతుంది, రాబడి కంటే వ్యయం అనేది ఎక్కువ ఉంది రెవెన్యూ లోటులో. ఏ రాబడి ఏ వ్యయం అంటే రెవెన్యూ రాబడి. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ లోటు అంటున్నాం. ఓకే, ఇక్కడ మూలధనం సంబంధం లేదు, ఇక ఓన్లీ రెవెన్యూని అంటే ప్రస్తుతానికి సంబంధించి మాత్రమే చూస్తున్నాం. అంటే ప్రస్తుత పరిపాలనకు అనుగుణంగా భాగంగా ఇన్కమ్ కంటే వ్యయం అనేది ఎక్కువ ఉంది, దాన్నే మనము రెవెన్యూ లోటు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం, రైట్. సింపుల్. ప్రస్తుతానికి పరిపాలనకు అనుగుణంగా ఏదైతే ఇన్కమ్ సోర్స్ కంటే వ్యయం ఎక్కువ అవుతుంది పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి, దాన్ని మనం రెవెన్యూ లోటు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం, సింపుల్. రెండవది బడ్జెట్ లోటు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం బడ్జెట్ లోటు. బడ్జెట్ లోటు అంటే ఏం లేదు, ఇక్కడ మొత్తం రాబడి ఉంటుంది, అదేవిధంగా మొత్తం వ్యయం ఉంటుంది. ఇట్లా మొత్తం రాబడి మొత్తం వ్యయం ఏది ఎక్కువ ఉంటుంది, మరి మొత్తం వ్యయం ఎక్కువ ఉంటుంది. ఈ మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం అంటే ఈ రాబడి రెవెన్యూ కావచ్చు, మూలధన కావచ్చు, వ్యయం రెవెన్యూ కావచ్చు, మూలధన కావచ్చు. ఇట్లా మొత్తం రాబడి మొత్తం వ్యయం అనే దాన్ని మూలధన కింద చూసుకోవాలి, రాబడి రెవెన్యూ కింద చూసుకోవాలి. అట్లా మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం ఎక్కువ ఉంటుంది, దాన్ని బడ్జెట్ లోటు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. మళ్ళీ బడ్జెట్ లోటులు ఎన్ని రకాలంటే సంతులిత బడ్జెట్ అని, మిగులు బడ్జెట్ అని, లోటు బడ్జెట్ అని చెప్పుకున్నాం, రైట్. ఇట్లా మనకి బడ్జెట్ లోటు ఉన్న బడ్జెట్ని ఏమంటామంటే లోటు బడ్జెట్ అంటాం. ఓకే, బడ్జెట్ లోటు వేరు, లోటు బడ్జెట్ వేరు. బడ్జెట్ లోటు వేరు, లోటు బడ్జెట్ వేరు. ఎట్లా అంటే బడ్జెట్ లోటు అంటే ఏంటిది, ఇక్కడ వ్యయం ఎక్కువ ఉంటుంది రాబడి కంటే, దాన్ని మనం బడ్జెట్ లోటు అంటున్నాం. ఇట్లా బడ్జెట్ లోటు ఉన్న బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని లోటు బడ్జెట్ అని చెప్పేసి చెప్పుకుంటాం, రైట్. కన్ఫ్యూజ్ కావద్దు. మూడవది మనకి కోశ లోటు. ఇది చాలా ఇంపార్టెంట్. కోశ లోటు లేదా ఆర్థిక లోటు లేదా విత్త లోటు లేదా ఫిజికల్ డెఫిసిట్ అంటాం దీన్ని, ఇంగ్లీష్లో ఫిజికల్ డెఫిసిట్. ఓకే, అదేవిధంగా ద్రవ్య లోటు. ఓకే, ఇవన్నీ ఒకటే పదం మనకి. కోశ లోటు కానీ, ఆర్థిక లోటు కానీ, విత్త లోటు కానీ, ద్రవ్య లోటు కానీ, ఓకే, ఇవన్నీ ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. కోశ లోటు లేదా ద్రవ్య లోటు లేదా విత్త లోటు లేదా ఆర్థిక లోటు అంటే ఏంటంటే మనకి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఆల్రెడీ ఖర్చులు ఉంటాయి, ఓకే, ఆల్రెడీ మనకి లోటు అనేది ఉంది. ఏ లోటు, బడ్జెట్ లోటు అనేది ఉంది, బడ్జెట్ లోటు. ఇట్లా ఈ బడ్జెట్ లోటు ఆల్రెడీ మనకు ఉన్నది, ఎందుకంటే వ్యయం ఆల్రెడీ ఎక్కువ ఉన్నది, దాన్ని మనం బడ్జెట్ లోటు అన్నాం. ఆ బడ్జెట్ లోనుకు ప్రతి ఇయర్ మనము ఎంతో కొంత రుణాలు అనేది సేకరించాలి. ఆల్రెడీ బడ్జెట్ లోటు ఉంది, మన బడ్జెట్ అనేది లోటు బడ్జెట్లో ఉంది. దానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం ఈ ఫైనాన్షియల్ సంబంధించిన ఇంకా కొత్త రుణాలు అనేటివి తీసుకుంటా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ లోన్ ఉంది అని చెప్పేసి లోన్ తీసుకోకుంటే మన ఖర్చులు అనేటివి అంటే ఉండానే ఉంటాయి. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది చేయాలి కాబట్టి ఈ రుణాల సేకరణ చేస్తుంది మళ్ళీ ఎవ్రీ ఇయర్. అట్లా ఆల్రెడీ బడ్జెట్ లోటు ఉండి మళ్ళీ కొత్త రుణాల సేకరణ చేస్తే దాన్ని మనం కోశ లోటు అంటున్నాం. ఇక్కడ ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ లోటు బడ్జెట్ ఉంది, దానికి ప్లస్ ఇంకేమైందంటే ఈ సంవత్సరం మళ్ళీ కొత్త రుణాలు అనేవి సేకరించాం. వీటిని కలిపి మనము కోశ లోటు, ద్రవ్య లోటు, ఆర్థిక లోటు, ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి చెప్పుకుందాం. ఏం లేదు, ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త రుణాల సేకరణే మనం కోశ లోటు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అంటే దీనికే మళ్ళీ ఇంకేం యాడ్ అవుతుందంటే బడ్జెట్ లోటు ఆల్రెడీ ఉంది, బడ్జెట్ లోటు ఆల్రెడీ ఉంది అంటే వ్యయం ఆల్రెడీ ఎక్కువనే ఉంది రాబడి కంటే, కానీ మళ్ళీ రుణాలు సేకరించాల్సిన అవసరం ఉంది. అట్లా రుణాలు సేకరిస్తే బడ్జెట్ లోటుకు మళ్ళీ రుణాల సేకరణ జరిగితే దాన్ని మనం కోశ లోటు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఇది మనకి కోశ లోటు లేదా ఆర్థిక లోటు లేదా విత్త లోటు అని చెప్పేసి చెప్పుకుంటాం. మరి ఇప్పుడు ప్రాథమిక లోటు.
ఇంకొకటి ఏంటంటే ప్రాథమిక లోటు. ఈ ప్రాథమిక లోటు అనేది ఎట్లా అంటే కోశ లోటు ఉంది కదా, రైట్. ఈ కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు చెప్తాను. కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. కోశ లోటు అంటే ఏం, జనరల్గా మనకి కొత్త రుణాలు సేకరించిన ఆల్రెడీ బడ్జెట్ లోటు ఉంది, దాన్ని మనం కోశ లోటు అన్నాం. కోశ లోటు నుంచి వడ్డీ చెల్లింపులు చేస్తే మిగిలేదే మనకు ప్రాథమిక లోటు. అంటే ఫర్ సపోజ్ లాస్ట్ ఇయర్ మనకు 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, రైట్. ఆ అప్పుకి మరి మనం వడ్డీ చెల్లించాలి. వడ్డీ చెల్లించాలంటే మనం ఆల్రెడీ కోశ లోటులో ఉన్నాం. మనం ఎందుకు ఫిజికల్ డెఫిసిట్లో ఉన్నాం, మన దగ్గర ఇన్కమ్ అనేది లేదు, ఓన్లీ వ్యయమే ఉంది. ఆల్రెడీ 1 లక్ష రూపాయలకి ఈ సంవత్సరం వడ్డీ చెల్లించాలి కాబట్టి మళ్ళీ ఇంకొక 1 లక్ష రూపాయలు అప్పు చేసి ఒక 25,000 రూపాయలు లేదా 24,000 రూపాయలు దానికి వడ్డీ చెల్లించాం అనుకో. సపోజ్ కొంత ఇంట్రెస్ట్ చెల్లించినాం, 25% దాన్ని చెల్లించినాం, 25,000 చెల్లించినాం. ఇప్పుడు మనకి ఈ 1 లక్ష రూపాయలు ఎంత మిగిలింది, 75,000 రూపాయలు అనేది మిగులుతుంది. ఆ 75,000 రూపాయలు ఏదైతే ఉంటుందో మనం దాన్ని ప్రాథమిక లోటుగా చూస్తాం. ఎందుకు ప్రాథమిక లోటే, ఆ 75,000 ఉన్నప్పటికీ అది ప్రాథమిక లోటే. ఎందుకంటే ఇది కూడా మనం రుణ సేకరణ చేసినాం కాబట్టి, రుణాన్ని కట్టడం కోసం వడ్డీ చెల్లింపుల కోసం కూడా మనం రుణాల సేకరణ ఎప్పుడైతే చేస్తామో ఆ వడ్డీ చెల్లింపులు చేసిన తర్వాత మిగిలే అమౌంట్ని మనం ప్రాథమిక లోటుగా చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఎందుకంటే కోశ లోటు అర్థమైతే ప్రాథమిక లోటు అర్థమవుతుంది. కోశ లోటు అంటే ఏం లేదు, ఒక ఆర్థిక సంవత్సరం సంబంధించిన కొత్త రుణాల సేకరణనే. ఆల్రెడీ బడ్జెట్ లోటు ఉంది, మళ్ళీ కొత్త రుణాలు సేకరించడం, ఇప్పుడు వేయమే ఉంది మనకు, దాన్ని మనం కోశ లోటు అన్నాం. ఈ కోశ లోటు సంబంధించి మనం ఏదైతే వడ్డీ చెల్లింపులు ఈ సంవత్సరం మళ్ళీ రుణాల సేకరణ చేసి మళ్ళీ వడ్డీ చెల్లింపులు చేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాథమిక లోటు అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లోటు ఎంత అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 75,000 అనేది ప్రాథమిక లోటు అని చెప్పేసి చెప్తాం. అట్లా ఈ పదజాలం అనేది మన కాన్సెప్ట్ అనేది అర్థమైతేనే మనకి మన బడ్జెట్లో కోశ లోటు ఎంత ఉంది, ప్రాథమిక లోటు ఎంత ఉంది, రెవెన్యూ వ్యయం ఎంత ఉంది, ఓకే, అట్లా రెవెన్యూ లోటు ఎంత ఉంది అనేది అర్థమైతే మనకు, ఓకే. నెక్స్ట్ ద్రవీకరించబడిన లోటు. ఇక్కడ ద్రవీకరించబడిన లోటు అంటే ద్రవీకరించబడిన లోటు అనేది మనకి ఒకటి ఉంది. ద్రవీకరించబడిన లోటు అనేది జనరల్గా ఏంటంటే మన గవర్నమెంట్ ఏదైనా కానీ మనకు సంబంధించిన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఆర్బీఐ దగ్గర లోన్లు అనేది తీసుకుంటూ ఉంటుంది, ఓకే. దానికి కూడా కొంత లిమిట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అంటే అన్ని లక్షల కోట్లు తీసుకోవడానికి ఉండదు. అట్లా కొంత లిమిట్ అనేది ఉంటుంది. ఒకవేళ లిమిట్ దాటినా కూడా మనం తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ఉన్నంత వరకే మనకి లోన్ అనేది ఇస్తుంది. దాన్ని లిమిట్ క్రాస్ అయిన తర్వాత లోన్ అనేది మనకి రాదు. కానీ అక్కడ కొంత ఫెసిలిటీ అనేది ఉంటుంది మనకు. ఒకటి ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్. ఈ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో లోన్ తీసుకోవాలంటే మనకు దానికి సంబంధించిన ఆస్తులు కొంత పూచికత్తుగా పెట్టి మనకి ఓవర్ డ్రాఫ్ట్ లోన్ అనేది తీసుకోవచ్చు. అట్లా మనకి ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ ఏదైతే ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనకి ఎలిజిబిలిటీ కంటే ఎక్కువనే లోను తీసుకునేదాన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్ లేదా ద్రవీకరించబడిన లోటు అని చెప్పి చెప్పుకుంటాం. అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎలిజిబిలిటీ మనకి ఇంత ఉంది, ఒక 10 లక్షలు ఉంది అనుకుంటే దానికంటే ఎక్కువ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో. దానికి సంబంధించి కొంత పూచికత్వం అనేది అక్కడ పెట్టి ఆ లోన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి ద్రవీకరించబడిన లోటు. అట్లా ఎంత అయితే అమౌంట్ ఎక్స్ట్రా తీసుకుంటున్నామో దాన్ని ద్రవీకరించబడిన లోటు అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇట్లా లోట్లు అనేవి 5 రకాలు. డెఫిసిట్స్ అనేది 5 టైప్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి రెవెన్యూ లోటు, రెండోది బడ్జెట్ లోటు, మూడోది కోశ లోటు, నాలుగోది ప్రాథమిక లోటు, ఐదోది ద్రవీకరించబడిన లోటు, ఓకే. దానికి మనం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. క్లాసును 1-2 టైమ్స్ విన్ని దాని తర్వాత మీ బుక్ చదువుకుంటే మనకి ఈ లోట్ల గురించి, బడ్జెట్ కాన్సెప్ట్ గురించి అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనము FRBM యాక్ట్ గురించి చూస్తాం, ఓకే. ఈ క్లాస్ అయితే నేను క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని కాన్సెప్చువల్ బడ్జెట్ సంబంధించినవి, ఓకే, రైట్. ప్రతి పదజాలం టర్మినాలజీ మనకి ఎకనామీలో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు టర్మినాలజీ క్లియర్గా అర్థమవుతుందో అప్పుడే మనము గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, రైట్. థ్యాంక్ యూ.